అరే రే ఎంత కష్టం ఎంత కష్టం. ఏసీ కార్లకెళ్ళి బయటికి రానోళ్ళు ఎర్ర టెండల తిరగబట్టిరి. అద్దాల మేడలు ఉండేటోళ్ళు బస్తీలకు రావట్టిరి. పోటీలు వాడి హామీలిచ్చుడు ఓరాలు గుమ్మరిచ్చుడు. పుక్కటి పథకాలు పుట్టించుడు. పొద్దు లేదు మాపు లేదు. పొద్దంతా పబ్లిక్ నడమనే ఉన్నారు. జనం సుట్టే తిరిగిండ్రు. స్పీచులు పంచులు సవాళ్ళు. మరి గింత కష్టపడ్డది దేనికంటే ఓట్ల కూలీ కోసం. గది అలా పడనే పడ్డదిగా. సీఎం స్టాలిన్ సారు ఇంటోళ్లతోటి లైన్లో నిలబడి ఈవీఎంలో కట్టుకోతే టీవీకే విజయ్ సారు సింగల్ వచ్చి ఏల్కింకు పోసుకున్నాడు. పాత సీఎం పళని సారు మన పాత గవర్నర్ తమిళసై మేడము బీజేపీ పాత అధ్యక్షుడు అన్నమలై సాలరు ఓటేసిండ్రు. హీరోలు హీరోయిన్లు తమిళ సినిమాలంతా ఒకలింకొకరు ఏల్కింకు చూపించిండ్రు. అయితే టైం కు బస్సులు లేక బస్టాండ్లలో వేల మంది చిక్కబడ్డారు. స్పెషల్ బస్సులు పెట్టాలి, పోలింగ్ టైం ఇంకో 2 గంటలు పెంచాలని విజయ్ సార్ ఎన్నికల సంఘానికి ఉత్తరం రాస్తే రూల్ ప్రకారం పొద్దుముక 5 వరకే ఓడిపించారు. ఎండకు చాలా మంది పొద్దుగాలనే లైన్లు కట్టారు. ఈడ 234 సీట్లకు ఓట్లు పడ్డాయి. 180 మందికి మీదనే ఓటేసిండ్రు. అటు డిఎంకే స్టాలిన్ సారు, ఇటు టీవీకే విజయ్ సారు. నడిమిట్ల పొత్తుల అన్నా డిఎంకే బీజేపీ పోటీలున్నారు. 3 పార్టీల నడుమ గట్టిగానే నడుస్తుంది. బెంగాల్ మమతమ్మ టీఎంసీ పార్టీ, బీజేపీ నడుమ టగ్గఫారు ఉంది. ఈడ 294 సీట్లకు ఇవాళ 152 సీట్లకే ఓట్లు పడ్డాయి. రెండో విడతల ఈ నెల 29 నాడు కడమాటికి పెడుతున్నారు. తమిళనాడులో అంతా నిమ్మలమైతే ఈడ పోటీలు పడిది అనుకున్నారు. మమతమ్మ పార్టీలకెళ్లి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టిన హుమాయూన్ కబీర్ కార్యకర్తలు టీఎంసీ లీడర్ల నడుమ పంచాయతీలు కొట్టి పుస్తీలు పడితే పోలీసులు లాఠీలు అందుకొని చంపుడు. ఇంకా కొన్ని ఏరియాలలో కూడా కొట్లాటలు అయినాయి. అయినా కూడా మున్పటి కంటే ఓటింగ్ పెరిగింది. బెంగాల్లో 190 మంది ఓటేసిరంటే మాటలా. రెండో విడతలు ఎట్లుంటుందో కానీ మొన్న ఓట్లు పడ్డ 3 రాష్ట్రాలు ఈ 2 కలిపి వచ్చే నెల 4 నాళ్ళు లెక్క పెడితే ఇక అప్పుడు తెలుస్తుంది ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చేది, ఎవరు కుర్చీ దిగేది.